హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్కేన్ అని అనిమేటెడ్ సిరీస్ సెకండ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఫస్ట్ ఎపిసోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడని వాళ్ళ ముందు అది చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి వైలెట్, పౌడర్, క్లాగర్ ఇంకా మైలో ఆ ల్యాబ్ లో దొంగతనం చేస్తుండగా డోర్ కి ఇటువైపు ఏం జరిగిందో చూపిస్తారు. ఈ సైంటిస్ట్ పేరు జేస్, ఇది అతని ఫ్రెండ్ క్లేటన్. జేస్ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడే ఆ ఎక్స్ప్లోషన్ జరిగింది కాబట్టి అందులో అతనికి మైనర్ ఇంజరీస్ తగులుతాయి. దాంతో స్ప్రో కోల్పోయిన జేస్ కి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. కొన్ని సంవత్సరాలకి ముందు జేస్ ఇంకా అతని అమ్మ ఒక భయంకరమైన మంచు తుఫానులో ఇరుక్కున్నారు. ఆ చలిని భరించలేక అతని అమ్మ పడిపోవడం చూసి జేస్ కి ఏం చేయాలో కూడా అర్థమవుతూ అదృష్టవశార్థం అదే సమయానికి అటువైపు వెళ్తున్న ఒక మాంత్రికుడు అతని చేతిలో ఉన్న బ్లూ కలర్ క్రిస్టల్ ఉపయోగించి ఓ పవర్ఫుల్ అయిన మంత్రంతో జేస్ ఇంకా అతని అమ్మని ఆ మంచు ప్రదేశం నుంచి వేరే చోటికి టెలిపోర్ట్ చేసి తీసుకొస్తాడు. ఈ మ్యాజిక్ క్రిస్టల్ పేరే ఆర్కేన్. ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన జేస్ ఇది మీరెలా చేశారని అడిగినప్పుడు ఆ మెజిషియన్ అతను ఉపయోగించిన ఆ మ్యాజిక్ క్రిస్టల్ ని జేస్ కి ఇస్తాడు. యాక్చువల్లీ ఆ ఆర్కేన్ లో ఉన్న పవర్ మొత్తం యూస్ చేసేసి ఉండడం వల్ల అది ఇప్పుడు నార్మల్ స్టోన్ లా మారిపోయింది. జస్ట్ జేస్ క్యూరియాసిటీ తీర్చడం కోసమే ఆ వ్యక్తి ఇచ్చాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఇంప్రెస్ అయిన జేస్ ఆ క్రిస్టల్స్ పై రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో మనకి జేస్ కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచినట్టు చూపిస్తారు. చీఫ్ ఎన్ఫోర్సర్ గ్రేసన్ ఇంకా విక్టర్ అనే ఇంకో సైంటిస్ట్ ఇక్కడ ఏం జరిగిందో ఇంట్రోగేట్ చేయడం కోసం ల్యాబ్ కి వస్తారు. జేస్ అండర్ గ్రౌండ్ సిటీ స్వాన్ కి వెళ్లి రీసెర్చ్ కోసం ఎన్నో ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొన్నాడు కదా, వాటిని చూసిన సైంటిస్ట్ విక్టర్ ఇవన్నీ చాలా డేంజరస్ అండ్ ఇల్లీగల్ ఎక్విప్మెంట్స్ అని గ్రేసన్ దగ్గర చెప్తాడు. దాంతో తను జేస్ ని అరెస్ట్ చేస్తుంది. యాక్చువల్లీ విక్టర్ ఇంకా జేస్ ఇద్దరు డీన్ అనే ఒక అకాడమీకి చెందిన సైంటిస్టులు. అందులోనూ విక్టర్ ఆ అకాడమీ హెడ్ కి అసిస్టెంట్. ఇతనే ఆ హెడ్. ఇతని పేరు హేమర్డింగర్. అతను సెల్ లో ఉన్న జేస్ ని వెళ్లి కలుస్తాడు. సైంటిస్ట్ ల బాస్ కూడా సైంటిస్టే అయి ఉంటాడు కదా, సో యా హేమర్డింగర్ కూడా ఒక సైంటిస్ట్. అలాగే ఇతను పిల్టోవర్ ని రూల్ చేసే 7 కౌన్సిల్ మెంబర్స్ లో ఒక అతను. ఇక్కడ కౌన్సిల్ మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ మినిస్టర్స్ లాంటి వాళ్ళు. హేమర్డింగర్ జేస్ దగ్గర రీసెర్చ్ చేయడం తప్పు కాదు, అయినా ప్రజల ప్రాణం ప్రమాదంలో పడింది కదా, అదే నువ్వు చేసిన మిస్టేక్. అసలింతకీ నువ్వు దేని మీద రీసెర్చ్ చేసావో నిజం చెప్పని అడుగుతాడు. సరే అని జేస్ కూడా నేనిప్పుడు చెప్పబోయేది మీరు నమ్మకపోవచ్చు, కానీ నిజంగానే మ్యాజిక్ ని సైన్స్ ద్వారా కంట్రోల్ చేసే దారిని నేను ఆల్మోస్ట్ కనిపెట్టేశాను. ఇంకొంచెం టైం ఇయ్యండి, ఈ థియరీని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తానని చెప్తాడు. అది విన్న హేమర్డింగర్ షాక్ అయి నువ్వు ఆర్కేన్ గురించి మాట్లాడుతున్నావా? వద్దు జేస్, అది నువ్వు అనుకున్న దానికన్నా చాలా డేంజరస్. ఇప్పుడు నా వయసు ఏంటో తెలుసా? 307 సంవత్సరాలు. నేను కూడా నీలానే ఎన్నో సంవత్సరాలు ఆర్కేన్ పై రీసెర్చ్ చేశాను. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా విను. ఇలాంటి విషయాలపై రీసెర్చ్ చేయకపోవడమే మనందరికీ మంచిది. ఇంకొంచెం సేపట్లో నేను కౌన్సిల్ మెంబర్స్ ముందుకు తీసుకువెళ్లి క్వశ్చన్ చేస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళ ముందు తప్పు చేశానని ఒప్పుకో. దయచేసి అక్కడ మ్యాజిక్ గురించి మాత్రం మాట్లాడుకో. నీకు పనిష్మెంట్ దొరకకుండా నేను చూసుకుంటానని చెప్తాడు. ఇటువైపు అండర్ గ్రౌండ్ లో ఎన్ఫోర్సర్స్ వైలెట్, పౌడర్, క్లాగర్ ఇంకా మైలోని వెతుకుతుంటారు కాబట్టి వీళ్ళు నలుగురు ఒక అబాండన్ గేమ్ సెంటర్ లో దాగుని అక్కడ టైం పాస్ చేస్తూ ఆడుకుంటుంటారు. వైలెట్ ఒక పెద్ద పంచింగ్ బ్యాగ్ రోబోట్ తో బాక్సింగ్ చేసి ఆ గేమ్ లో ఇంతకు ముందాడిన వాళ్ళందరి రికార్డ్స్ ని చాలా ఈజీగా బ్రేక్ చేస్తుంది. దీంతో మనం వైలెట్ ఒక స్కిల్ ఫైటర్ అని తెలుసుకోవచ్చు. అదేలా ఒక షూటింగ్ గేమ్ లో పౌడర్ మైలో కన్నా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అందులోనూ తను ఒక్క బుల్లెట్ ని కూడా మిస్ చేయదు. ఇక్కడ వీళ్ళిలా ఏ పట్టింపు లేకుండా తమ టాలెంట్స్ చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో బయట ఒక అతను మార్కస్ షూ మీద ఉమ్మేయడంతో మార్కస్ కోపంలో ఆ వ్యక్తిని కొట్టి గేమింగ్ సెంటర్ వైపుకు విసిరేస్తాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళు నలుగురు ఇక్కడే దాగునున్నారన్న విషయం ఎన్ఫోర్సెస్ కి తెలిసిపోతుంది. దాంతో వీళ్ళు నలుగురు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయినా పౌడర్ మార్కస్ కి దొరికిపోయినప్పుడు తను తెలివిగా ఆలోచించి అతన్ని అక్కడున్న ఒక ట్రాప్ లో ఇరికిస్తుంది. ఆ తరువాత వైలెట్ మరో ఎన్ఫోర్స్ ఆఫీసర్ ని కొట్టి డిస్ట్రాక్ట్ చేసి ఎలాగోలా వీళ్ళ బిల్డింగ్ వదిలి బయటకొచ్చి చూస్తే ఆపోజిట్ నుంచి వీళ్ళని ఇంకో 2 ఎన్ఫోర్స్ ఆఫీసర్స్ సరౌండ్ చేస్తారు. అంతే, వీళ్ళు దొరికిపోతారన్న సమయానికి కరెక్ట్ గా అక్కడికి వచ్చిన ఎక్కువ ఒక నిచ్చెనిచ్చి వీళ్ళని కాపాడతాడు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి పిల్టోవర్ ని రూల్ చేసే ఆ 7 కౌన్సిల్ మెంబర్స్ లో కొందరిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. తన పేరు మెల్. తను రిచ్ అయిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి చెందింది. పిల్టోవర్ ని ప్రపంచం మొత్తం తిరిగి చూసి అంత పాపులర్ చేయాలన్నది మెల్ కోరిక. ఇంకా ఈమె ఎక్స్ప్లోషన్ లో జేస్ తో పాటు ఉన్న అతని ఫ్రెండ్ క్లైటన్ తల్లి. ఈమె కూడా ఒక కౌన్సిల్ మెంబరే. ఇంకా చెప్పాలంటే తనే జేస్ కి అతని రీసెర్చ్ కోసం ఫండ్స్ డొనేట్ చేసి స్పాన్సర్ చేసింది. కూతురు ఫ్రెండ్ కదా. జేస్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి తనకు అతను తెలుసు కనుక ఆబ్వియస్లీ ఈ కేసులో క్లైటన్ వాళ్ళ అమ్మ అతనికి సపోర్ట్ చేయబోతుంది. ఇంకో పక్క ఎన్ఫోర్సెస్ అండర్ గ్రౌండ్ లోకి వచ్చి వాళ్ళ మనిషి మీదే చేయేశారు కాబట్టి కోపంలో స్వాన్ సిటీ ప్రజలందరూ వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని చెప్తుంటారు.
అయినా వాళ్ళ లీడర్ అయిన వాండర్ దానికి అస్సలు ఒప్పుకోడు. అది చూసిన వైలెట్ కన్ఫ్యూజ్ అయి ఇంత జరిగాక కూడా తన తండ్రి ఎందుకు ఒప్పుకోవట్లేదని అడిగినందుకు ఎకో వాండర్ ఎన్ఫోర్సెస్ తో వేసిన ఆ డీల్ గురించిన సీక్రెట్ వాళ్ళకి చెప్పిస్తాడు. లైక్ సీరియస్ గా చెప్పాలంటే ఈ స్వాన్ సిటీ ఇంకా పిల్టోవర్ కి మధ్య ఇండియా పాకిస్తాన్ కున్నంత శత్రుత్వం ఉంది. అందుకే వాళ్ళ తండ్రి అలాంటి వాళ్ళకి కేసు సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాడని తెలిసి వీళ్ళు నలుగురు షాక్ అవుతారు. మరోవైపు గ్రేసన్ జేస్ ని కౌన్సిల్ మెంబర్స్ ముందుకి తీసుకొస్తుంది. వాళ్ళందరూ అతని దగ్గర ఇల్లీగల్ రీసెర్చ్ చేసి ఆ ఎక్స్ప్లోషన్ జరిగి పక్కనే ఉన్న బిల్డింగ్స్ అన్ని కాలిపోవడం అని ఇన్ని ప్రాబ్లమ్స్ ని నువ్వే క్రియేట్ చేసావా అని అడుగుతారు. దానికి జేస్ అవును ఇదంతా నా తప్పే, ఈ రీసెర్చ్ ఇంత డేంజరస్ గా మారుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తాడు. అప్పుడు అతని బాస్ హేమర్ డింగర్ ఇంకా క్లేటన్ వాళ్ళ అమ్మ ఈ అబ్బాయి గురించి మాకు తెలుసు, ఇతను ఖచ్చితంగా కావాలని పనిచేస్తుండడు, సొసైటీకి మంచి చేయాలని ప్రయత్నించి పొరపాటు చేశాడని ఇద్దరు జేస్ కి సపోర్ట్ చేసి మాట్లాడతారు. మెల్ కూడా జేస్ కి సహాయం చేయడం కోసం నీ ఎక్స్పెరిమెంట్ ద్వారా యూస్ఫుల్ గా దేన్ని సాధించాలనుకున్నావో చెప్పని అడుగుతుంది. కానీ హేమర్ డింగర్ మ్యాజిక్ గురించి చెప్పొద్దన్నాడు కాబట్టి జేస్ వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వలేకపోతాడు. దాంతో మిగతా కౌన్సిల్ మెంబర్స్ జేస్ అతని రీసెర్చ్ ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోకుండా ఎక్స్పెరిమెంట్ చేశాడని, అలాగే డీన్ అకాడమీ టీచింగ్ ముందులా కాకుండా ఇప్పుడు చాలా వీక్ అయిపోయిందని ఓవర్ గా మాట్లాడటంతో జేస్ ఈ మిస్అండర్స్టాండింగ్ ని ఇలానే వదిలేస్తే వీళ్ళ అకాడమీ సైంటిస్టులకి చెడ్డ పేరని, ఏదైతే అయ్యిందని ధైర్యం తెచ్చుకుని అతను మ్యాజిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడని నిజం చెప్పిస్తాడు. యాక్చువల్లీ 200 సంవత్సరాలకి ముందు మేజర్స్ అంటే మాంత్రికులకి మధ్య జరిగిన వార్ లో ఆర్కేన్ ని యూజ్ చేసి వాళ్ళు చాలా సివిలైజేషన్స్ ని డిస్ట్రాయ్ చేశారు. అప్పుడు వాటిలో పిల్టోవర్ కూడా పూర్తిగా నాశనమైపోయింది. అందులోనూ ఈ డిస్ట్రక్షన్ మొత్తం హేమర్ డింగర్ కళ్ల ముందే జరిగింది. అందుకే అప్పటి నుంచి పిల్టోవర్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్కేన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ చేయకూడదని తన్ని బ్యాన్ చేశారు. జేస్ ఆర్కేన్ ని మంచి కోసం ఉపయోగిస్తే మనం చాలా ఫీల్డ్స్ ని బాగా డెవలప్ చేయొచ్చని చెప్తుంటాడు. కానీ అక్కడున్న వాళ్ళెవరో అతను చెప్పిన దాన్ని కొంచెం కూడా వినిపించుకోకుండా అతను చేసింది చాలా పెద్ద తప్పని అతన్ని పిల్టోవర్ నుంచి బహిష్కరించాలని మాట్లాడుతుంటారు. ఆ సమయంలో హేమర్ డింగర్ మీరు చెప్పేది నిజమే, అతను చాలా పెద్ద తప్పే చేశాడు, కానీ ఎలా చూసినా జేస్ పిల్టోవర్ కి మంచి చేయాలనే కదా ప్రయత్నించాడు, కాబట్టి బహిష్కరించడం లాంటి పెద్ద శిక్ష ఎందుకు, జేస్ ని అకాడమీ నుంచి తీసేద్దాం, అతనికిపై ఎటువంటి రీసెర్చ్ చేయడని చెప్తాడు. అతని సజెషన్ కి మెజారిటీ కౌన్సిలర్స్ ఒప్పుకోవడంతో జేస్ ని రిలీజ్ చేసేస్తారు. హేమర్ డింగర్ జేస్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ అన్ని ఒక చోట్లో పెట్టి ఇవన్నీ రేపు తెల్లవారేలోగా సేఫ్ గా డిస్పోజ్ చేసే అని విక్టర్ దగ్గర చెప్తాడు. అప్పుడు విక్టర్ అతని దగ్గర జేస్ చెప్పేది నిజమా ప్రొఫెసర్, మనం మ్యాజిక్ ని మంచి కోసం యూజ్ చేయగలమా అని అడిగినందుకు చేయగలం, కానీ ఆ క్రిస్టల్స్ ఎప్పుడూ స్టేబుల్ గా ఉండవు, అప్పుడప్పుడు చాలా స్ట్రాంగ్ అయిన ఎనర్జీని రిలీజ్ చేస్తాయని చెప్తాడు. హేమర్ డింగర్ వెళ్లిపోయాక విక్టర్ జేస్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ తీసి వాటిని చదువుతున్నట్టు చూపించి ఆ సీన్ ని కట్ చేస్తారు. జేస్ ఇంకా క్లేటన్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు అక్కడికి క్లేటన్ వాళ్ళ అమ్మొచ్చి తనని లోపలికి రమ్మంటుంది. జేస్ ఆమెకి జరిగిందానికి సారీ చెప్తాడు, కానీ తను దాన్ని అక్సెప్ట్ చేయదు. అదేలా నలుగురు పిల్లలు ఆర్కేన్ ని దొంగలించారని కౌన్సిలర్స్ కి తెలిసిపోయింది కనుక ఎలా అయినా వాటిని త్వరగా తీసుకురమ్మని గ్రేసన్ ఇంకా మార్కస్ ని ప్రెషర్ చేస్తారు. ఇంకో పక్క సిల్కో ఆ షిమ్మర్ ని మనుషుల మీద టెస్ట్ చేయాలని నిర్ణయించుకుని డెకార్డ్ ని పిలిచి అతన్ని ఆ షిమ్మర్ తాగమంటాడు. డెకార్డ్ దానికి ఒప్పుకోకపోయేసరికి సిల్కో బలవంతంగా అతన్ని ఫోర్స్ చేసి షిమ్మర్ తాగిస్తాడు. దాంతో డెకార్డ్ కూడా ఆ ఎలుకలానే ఒక మాన్స్టర్ లా మారుతున్నట్టు చూపించి ఈ సీన్ ని కట్ చేస్తారు. కౌన్సిల్ మెంబర్స్ ప్రెషర్ వల్ల టెన్షన్ అయిన మార్కస్ కొంతమంది ఎన్ఫోర్సెస్ ని మళ్లీ అండర్ గ్రౌండ్ కి తీసుకువెళ్లి వాండర్ బార్ ని ఫుల్ గా చెక్ చేస్తుంటాడు. ఈ విషయం వాండర్ ఒక సీక్రెట్ బటన్ ద్వారా అతని పిల్లలకి తెలియజేస్తాడు. అలర్ట్ అయిన వాళ్ళు నలుగురు ఎన్ఫోర్సెస్ వాళ్ళు ఉన్న రూమ్ ని చెక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ కంటికి కనిపించకుండా దాగుంటారు. ఈసారి కూడా వీళ్ళకి ఎవ్వరూ దొరకకపోయేసరికి మార్కస్ కోపంలో అక్కడున్న వస్తువులన్నీ ఇరిచి వాండర్ తో కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడి అక్కడున్న ప్రజలని చూసి నెక్స్ట్ టైం ఒక పెద్ద ఆర్మీతో వచ్చి మీ అందరినీ కొట్టి నిజం బయటకొచ్చేలా చేస్తానని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తరువాత వాండర్ వైలెట్ తో మిగతా వాళ్ళున్న ఆ రూమ్ కి వెళ్లి మీలో ఎవరికీ ఏం కాలేదు కదా అని అడిగినప్పుడు వైలెట్ ఇంకా ఎన్ని రోజులు మేము ఇలానే దాగుని ఉండగలం, అయినా మన సిటీలోకి వచ్చి మనల్ని భయపెట్టడానికి వాళ్ళెవరు, మనం వాళ్ళని ఎదిరించి ఫైట్ చేయాలని అంటుంది. నీకింకా అర్థమవ్వలేదని వాండర్ వైలెట్ ని ఆ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకువెళ్లి నేనా రోజు ఆ వార్ ని స్టార్ట్ చేసి ఉండకపోతే ఈ పాటికి నీ తల్లిదండ్రులు ప్రాణాలతో ఉండేవాళ్ళు, మళ్ళీ యుద్ధం మొదలైతే ఖచ్చితంగా ఈసారి ఇంకెవరైనా మరణిస్తారు, అది క్లాగర్, మైలో లేదా పౌడర్ కూడా అవ్వచ్చు, యుద్ధంలో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది వైలెట్ అని అడ్వైస్ చేస్తాడు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం, ఎన్ఫోర్సర్స్ మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, వాళ్ళు మాకు మాత్రం కాదు ఇక్కడ చాలా మందికి ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా అని వైలెట్ అన్నప్పుడు అవును అదే నాకు కూడా ఏం అర్థం కావట్లేదని వాండర్ చెప్తాడు. సో వైలెట్ ఈ సమస్య ఎలా సాల్వ్ చేయాలని సీరియస్ గా ఆలోచిస్తుంది. ఇటువైపు జేస్ ఇక అతను సైంటిస్ట్ గా ఏ రీసెర్చ్ చేయలేడు కాబట్టి ఇన్ని సంవత్సరాల కష్టం అంతా వృధా అయిపోయిందని బాధపడుతూ సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అండ్ లక్కీలీ సమయానికి అక్కడికి వచ్చిన విక్టర్ అతన్ని కాపాడుతాడు. నీకేం కావాలి, ఎందుకు ఇక్కడికి వచ్చావని జేస్ అడిగినందుకు
వచ్చినందుకు. నీ థియరీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దాని గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానని విక్టర్ చెప్తాడు. అది జస్ట్ థియరీ కాదు, దాన్ని నా కళ్ళతో చూశాను. మ్యాజిక్కే మా అమ్మ ప్రాణాలని కాపాడింది. కానీ నన్ను ఎవరూ నమ్మట్లేదని చేసి చెప్తాడు. నేను నమ్ముతున్నాను. ఈ ప్రపంచాన్ని నువ్వు మార్చాలనుకుంటే దానికి నువ్వెవ్వరు పర్మిషన్ అడగక్కర్లేదు. నేను నీకు ఈ రీసెర్చ్ కి హెల్ప్ చేస్తానని విక్టర్ అంటాడు. యాక్చువల్లీ విక్టర్ అండర్ గ్రౌండ్ సిటీ అయిన జ్వాన్ కి చెందినవాడు. అతను తన టాలెంట్ తో చాలా కష్టపడి పిల్టోవర్ లో తనకంటూ ఒక చోటు సంపాదించుకున్నాడు. విక్టర్ అతనికి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పడం విన్న జేస్ సూసైడ్ చేసుకోవాలన్న అతని నిర్ణయాన్ని మార్చుకుంటాడు. వాండర్ తో ఆ కాన్వర్సేషన్ తరువాత వైలెట్ మళ్ళీ బార్ లో ఉన్న సీక్రెట్ ప్లేస్ కి వచ్చి చూస్తే తన సిబ్లింగ్స్ అయిన క్లాగర్, మైలో ఇంకా పౌడర్ ఎన్ఫోర్సర్స్ ఎప్పుడైనా రావచ్చని వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధమవుతుంటారు. పౌడర్ వైలెట్ దగ్గర ఈ గ్రైనైట్స్ అన్నిట్లోనూ నేను కొన్ని చేంజెస్ చేశాను. ఈసారి ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి. వీటితో ఆ ఎన్ఫోర్సర్స్ అంతు చూద్దామని చెప్తుంది. అది విన్న వైలెట్ కి వాండర్ చెప్పింది గుర్తుకొచ్చి ఇంకోసారి ఎన్ఫోర్సర్స్ వీళ్ళని వెతుక్కుంటూ వస్తే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో ఫైట్ చేస్తారు. అది వీళ్ళ ప్రాణాలకే ప్రమాదమని ఆలోచించి ఏదో డిసైడ్ చేసుకుని పౌడర్ దగ్గర ఎప్పుడూ ధైర్యంగా ఉండు, సరేనా అని చెప్పి ఎక్కడికో బయలుదేరుతుంది. ఇక్కడ పిల్టోవర్ లో మార్కస్ ఇంకా గ్రేసన్ కి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతున్నట్టు చూపిస్తారు. అతను గ్రేసన్ ని చూసి ఇంకా ఎందుకు సైలెంట్ గా ఉన్నా, ఆల్రెడీ కౌన్సిల్ మెంబర్స్ మనం పని సరిగ్గా చేయట్లేదని కోపంగా ఉన్నారు. త్వరగా అండర్ గ్రౌండ్ సిటీపై పెద్ద అటాక్ స్టార్ట్ చేద్దామని చెప్తాడు. అప్పుడు గ్రేసన్ వాండర్ కి ఇచ్చిన ఆ కమ్యూనికేషన్ డివైస్ వీళ్ళ రూమ్ లోకి వచ్చి పడుతుంది. అంటే వాండర్ నేరస్తుల గురించి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాడని. వీళ్ళు కొంతమంది ఆఫీసర్స్ తో కలిసి అతన్ని కలవడానికి వెళ్తారు. కానీ ఈ సిగ్నల్ పంపించింది వాండర్ కాదు, వైలెట్. తాను పౌడర్, క్లాగర్ ఇంకా మైలోని కాపాడడం కోసం ఈ ప్రాబ్లం మొత్తానికి తనే కారణమని ఎన్ఫోర్సర్స్ కి సరెండర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు చూపించి ఈ ఎపిసోడ్ ని ఎండ్ చేస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.